రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పుష్కరాల మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధుల కేటాయింపు, శాఖల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్లను సందర్శించిన మంత్రులు భక్తుల సౌకర్యాల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర నడక మార్గంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. మంత్రుల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అనుష. ఏదైతే చెప్పండి వర్మ. పుష్కరాల పనులకు సంబంధించి ఈ రోజు ఏదైతే పురపాలక శాఖ మంత్రి నారాయణ, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇరువురు కూడా పుష్కర ఘాట్లన్నీ కాలినడకన పర్యటించి పూర్తిగా పనుల వేగవంతంపై ఒకవైపు స్వయంగా ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. అలాగే సమీక్ష కూడా చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పర్యటనకు వచ్చినటువంటి పురపాలక శాఖ మంత్రి అలాగే కందుల దుర్గేష్ ఏదైతే రాజమహేంద్ర సిటీకి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి, అలాగే ఎమ్మెల్సీ సోమవీర్రాజు వీళ్ళందరితో కలిసి అయితే పుష్కర్ ఘాట్లు మొత్తం అన్ని పుష్కర్ ఘాట్లు రాజమహేంద్రవరానికి సంబంధించి ఉన్నటువంటి ప్రధాన పుష్కర్ ఘాట్లు 12 ఘాట్లని కూడా స్వయంగా ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఒకవైపు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పనులు ఏ మేర సాగుతున్నాయి, నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని ప్రస్తుతం పరిశీలించారు. ముఖ్యంగా ఇప్పటికే 500 కోట్లు పుష్కర పనులకి కేటాయించినటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా ఈ రోజు పర్యటనలో 60 కోట్ల నిధులను కేటాయిస్తూ కూడా తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఇప్పటికే ఫైల్ ఫోటప్ చేసినట్టు ఆర్థిక శాఖ కూడా ఓకే అన్నట్టుగా ప్రస్తుతం ఈ రోజు ఆయన వెల్లడించడం జరిగింది. పూర్తిగా కూడా పుష్కరాలకు సంబంధించినంత వరకు వచ్చే నెల జూలై 2027 సంవత్సరానికి వచ్చే సంవత్సరంలో ఈ పుష్కరాలు రానున్నాయి. ముఖ్యంగా 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో గతంలో ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో పూర్తిగా కూడా గతంలో నిర్వహించినటువంటి పుష్కరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత మెరుగైన భద్రతా ప్రమాణాలతోటి, మెరుగైన సౌకర్యాలతోటి పూర్తిగా కూడా ఈ పుష్కరాలు అన్నవి నిర్వహించాలని ఏ టెక్నాలజీని వాడుతూ కూడా ప్రస్తుతం ఈ పుష్కరాల నిర్వహణ అనేది ఖచ్చితంగా చేయాలి. అన్ని ఘాట్లలోని భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులతో సమన్వయంతో పూర్తిగా ముందుకెళ్లాలని చెప్పి కూడా మంత్రి ఈ సమీక్షలు అయితే అందరికీ తెలియజేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ, దేవాదాయ శాఖ, టూరిజం, అలాగే పురపాలక శాఖకు సంబంధించి, అలాగే ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈ పుష్కరాల నిర్వహణలో సమగ్రమైన పాత్ర పోషించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, అలాగే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీరా పూర్తిగా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పనుల అంచనాలని, అలాగే ఇక ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎంత నిధులు కావాలి, ఎంత మేర పనులు, ఈ విషయాలన్నింటినీ కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సంవత్సరం ముందు నుంచే కూడా ప్రణాళిక రెడీ చేసుకున్న నేపథ్యంలో ప్రధాన ఘాట్లన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అవాంతరాలు జరగకుండా గతంలో నిర్వహించిన పుష్కరాల్లో 13 మంది మృత్యువాత పడినాయి. అటువంటి మృత్యువాత పడిన ఘటనలు పునరావృతం కాకుండానే పూర్తిగా కూడా ఎవరో తొక్కిసలాట జరిగే అవకాశమే లేకుండా ఏ టెక్నాలజీని వాడుతూ ఈ ప్రస్తుత పుష్కరాల నిర్వహణ సమర్థవంతంగా చేయాలి. తాత్కాలిక ఏర్పాట్లే కాకుండా, ఎందుకంటే పుష్కరాలు వస్తే తాత్కాలికంగా ఏర్పాట్లు కాకుండా శాశ్వత ఏర్పాట్లుగా ఉండాలి ఇక మీదట ఇప్పుడు. ఎందుకంటే నిధులు వెచ్చించిన తర్వాత ఈ తాత్కాలికంగా ఉన్న ఏర్పాట్లు పూర్తిగా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి కాబట్టి ఏదైతే సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది కాబట్టి శాశ్వతమైన నిర్మాణాలు, టూరిజం పరంగా కూడా దీన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా అటు ఎమ్మెల్సీ సోమరాజు, గోరంట్ల బుచ్చచేదర్ రాజమండ్రి రూరల్ సంబంధించి ఎమ్మెల్యే కూడా మంత్రికి అయితే సూచించడం జరిగింది. ప్రతి వారం ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇచ్చేస్తున్న నేపథ్యంలో ప్రతి వారం మీరు ఇక్కడికి ఇచ్చేయండి, పూర్తిగా కూడా నిధులు వెళ్ళి గోదావరి వరదలు వెళ్ళే పారుతాయంటూ కూడా చెల్లుక్తులు ఏదైతే కందుల దుర్గేష్ కూడా చెల్లుక్తులు విసిరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఈ పర్యటన పూర్తిగా కూడా ఈ రోజు పుష్కర ఏర్పాట్లపై సాగింది. మళ్ళీ వచ్చే వారం కూడా చంద్రబాబుతో కలిసి ఈ ప్రాంతానికి రానున్నారు. అలాగే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఒకవైపు ధవళేశ్వరం బ్యారేజీ పనులు కూడా మరమ్మతులు చేపట్టడానికి డిపిఆర్ రెడీ చేసిన నేపథ్యంలో ఆ పనులు ప్రారంభించడానికి వచ్చే 13వ తేదీన చంద్రబాబు స్వయంగా వస్తారు. అప్పుడు మళ్ళీ గోదావరి పుష్కరాలు ఆయన కూడా స్వయంగా పర్యటిస్తారు కాబట్టి అప్పటికి పనులన్నీ ప్రాథమిక స్థాయిలో చేయవలసిన అన్ని కూడా నివేదికలు రెడీ చేయండి, ఏమైనా అవసరాలు ఉంటే కనుక వాటిని కూడా డిపిఆర్ రెడీ చేస్తే నిధులను విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటానంటూ కూడా అటు
మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. కందుల దుర్గేష్ కూడా పర్యాటక పరంగా కూడా నిధుల్ని ఇప్పటికే డిపిఆర్లు అన్ని సిద్ధం చేశాం, దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటే ఆయన చెప్పడంతో ముఖ్యమంత్రి పర్యటనలో తాజాగా ఈ నిధులకు సంబంధించి మరొక ప్రకటన కూడా రానుంది. ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసి తాజాగా 60 కోట్లు ఈ రోజు మళ్ళీ 13వ తారీఖు సీఎం వచ్చిన తర్వాత ఈ నిధుల్ని భారీగా విడుదల చేసే అవకాశం అవుతుంది. ఏదైనా పుష్కర పనులు వేగవంతంగా చేయాలి, నాణ్యతాపరమైన అంశాలను ఆధారంగా చూసుకుని పూర్తి సత్వర చర్యలు చేపట్టాలి. ఒక 2 నెలల ముందే పుష్కరాల కంటే పనులన్నీ పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలంటే కూడా మంత్రి నారాయణ అయితే వెల్లడించడం జరిగింది. దానికి అనుగుణంగానే అధికారులు కూడా వారం రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తాం, పనులన్నింటికీ డిపిఆర్లు సిద్ధం చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా పూర్తి స్థాయిలో పుష్కరాలని ఈసారి భారీ భద్రతా ప్రమాణాలను అడుగుతూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఆ దిశగా అడుగులు చేస్తుంది. అనుష వర్మ, అయితే ఏదైతే పనులను పరిశీలించిన దుర్గేష్ గారు కానివ్వండి, లేకపోతే మంత్రి నారాయణ గారు కానివ్వండి, ఇప్పటి వరకు జరిగిన పనులు కానివ్వండి, లేకపోతే అధికారుల తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారా? ముఖ్యంగా ఈ పర్యటనలో ఏదైతే పురపాలక శాఖ మంత్రి నారాయణ పనుల విషయంలో పూర్తిగా కూడా ఎక్కడా రాజీ లేనటువంటి పోరాటం అయితే ప్రస్తుతం అధికారులు ఇప్పటి వరకు ఏదైతే పనులకు సంబంధించి నిధులు విడుదల చేశామో వాటిని సమర్థంగా వినియోగించడంలో కానీ, నాణ్యత ప్రమాణాలు పాటించడంలో కానీ పూర్తిగా సంతృప్తి చెందినట్లుగానే ప్రస్తుతం మంత్రి మాటల్లో ఏదైతే పుష్కర ఘాట్లు పరిశీలించిన తర్వాత ఆయన సమీక్ష చేసేటప్పుడు గతంలో కంటే భిన్నంగా అత్యంత ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలతో పనులైతే నిర్వహించారు. ఇదే వరవడిని కొనసాగించాలంటూ కూడా అధికారులని ఆయన పొగిడిన సందర్భం కూడా చోటు చేసుకుంది. దీంతో కొత్త ఉత్సాహంతో ఇక మీదట పనులు వేగవంతంగా నిర్వహించేందుకు అధికారులు కూడా కొంత ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే పుష్కర పనులు అంటే భారీ స్థాయిలో, భారీ సంఖ్యలో పనులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలోనే కాదు, మొత్తం ప్రధానంగా రాజమండ్రికి సంబంధించి సిటీలోనే ప్రధానంగా 12 ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లన్నీ కూడా ప్రతి ఘాటు ఆధునికమైన హంగులతో తీర్చిదిద్దాలి. రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడుతోంది. విజయవాడ అమరావతి మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు సుమారు 13 కిలోమీటర్ల కొత్త కనెక్టింగ్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం 37.70 కోట్లు మంజూరు చేసింది. ఈ రహదారి పూర్తయితే రాజధానికి చేరుకునే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. అమరావతి మౌలిక వసతుల అభివృద్ధిలో కీలకంగా మారనున్న ఈ ప్రాజెక్టు గురించి మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా మాలో కీలక అడుగు కనెక్టివిటీ రోడ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది. అమరావతి నుంచి విమానాశ్రయానికి ఇప్పటికే చాలా ట్రాఫిక్ జామ్ వల్ల వెళ్ళడానికి సరైన మార్గం కూడా లేకపోవడంతో ఆలస్యం జరుగుతుంది. ఈ సమస్యకి పూర్తిగా చెక్ పెట్టేందుకు 13 కిలోమీటర్ల మేర కనెక్టివిటీ రోడ్ అనేది రాబోతుంది. సుమారు 37.7 కోట్లతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అమరావతి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒకే మార్గం. అయితే అమరావతి డెవలప్మెంట్లో భాగంగా ప్రస్తుతం జనాభా అలాగే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. సో దానికి పరిష్కారంగా ఈ కనెక్టివిటీ రోడ్ అనేది నిర్మాణం పనులు చేపట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సో దీని ద్వారా గన్నవరం నుంచి వెస్ట్ బైపాస్ నుంచి ఈ రోడ్ కనెక్టివిటీ అలైన్మెంట్కి పూర్తి సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ట్రాఫిక్కి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి మంచిగా ఒక మంచి వే క్రియేట్ చేయొచ్చని కూడా ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పటికీ అమరావతికి వెళ్ళడానికి అమరావతిలో సచివాలయం అలాగే టీడీపీ ప్రధాన కార్యాలయం ఇలా చాలా ఉన్నాయి. సో వెళ్ళేందుకు ఒక మార్గమే ఉంది కాబట్టి దాని వల్ల ట్రాఫిక్ సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. సో ఎదుగుతున్న రాజధానిలో భాగంగా ప్రస్తుతం మౌలిక సదుపాయాలు అనేవి రోడ్లు కూడా ఎంతో ఇంపార్టెంట్ పార్ట్గా గుర్తించి దానికి సంబంధించి ఇక్కడ తగిన ఏర్పాట్లు అలాగే ప్రణాళికలు కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ కనెక్టివిటీ రోడ్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా ప్రజలందరికీ ఈజీగా వెళ్ళేందుకు ఒక మంచి సదుపాయంగా ఈ కనెక్టివిటీ రోడ్ అనేది ఉండబోతోందని చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా గణనీయంగా ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుంది. ప్రస్తుతం గన్నవరం విజయవాడ వైపు వచ్చే వాహనాలు పలు మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొత్త కనెక్టివిటీ రోడ్డు వల్ల ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని
ఈ రహదారి అనేది కేవలం రాజధాని అనే కాకుండా అభివృద్ధిలో కీలక సదుపాయంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, భవిష్యత్తు నివాస ప్రాంతాలకు వేగవంతమైన కనెక్టివిటీ కల్పించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే చేపడుతున్న ఇన్నర్ రింగ్ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్లు, ఇతర ప్రధాన రహదారులు ఈ కొత్త కనెక్టివిటీ రోడ్తో అనుసంధానం అయితే సమగ్ర రోడ్ నెట్వర్క్ను రూపొందించనుంది. దీంతో పెట్టుబడులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్లు ఇంకా పెరిగే అవకాశం లభించబోతోంది. సో అమరావతి అనేది భవిష్యత్తులో ఇంకా ఎదుగుతుంది. సో దానికి సంబంధించి రహదారులపైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రం అనేది ఇంకా అమరావతి ఎదుగుదలలో భాగంగా ఈ రోడ్లు కూడా ఒక మైలురాయిగా ఉండబోతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక, వైకే న్యూస్. తిరుపతి నగరంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తిరుపతి నగరవాసులను, అటు తిరుమల శ్రీవారి భక్తులను చిరుతపులి సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. నగరంలో గ్రాండ్ వరల్డ్ సమీపంలో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలను అక్కడి నివాసితులు సెల్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్గా మారాయి. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత సంచరించిన ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని ఫారెస్ట్ అధికారులు ప్రజలను సూచించారు. చిరుత కదలికలపై పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. శ్రీవారి భక్తులను, ఇటు తిరుపతి నగర వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది చిరుతపులి. ఏదైతే సంబంధించి గడిచిన 4 రోజుల వ్యవధిలో కూడా చూసుకుంటే ఇటు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఏదైతే గ్రాండ్ వరల్డ్ ఉపాధ్యాయ నగర్ ఉందో ఆ ప్రాంతంలో కావచ్చు, మరోపక్క నిన్నటి రోజు రాత్రికి సంబంధించి కూడా ఇటు అలిపిరి మెట్ల మార్గంలో కూడా చిరుత సంచరిస్తూ ఇటు నగరవాసులను అటు శ్రీవారి భక్తులను కూడా బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత 4 రోజుల క్రితం ఏదైతే ఒక చిరుత ఇటు శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఏదైతే ఉపాధ్యాయ నగర్ ప్రవేశించిందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూడొచ్చు, అయితే గత 4 రోజుల క్రితం కూడా ఇక్కడ చిరుత కూడా సంచరించి ఇటు ఒక స్థానికులు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి కూడా దాన్ని షూట్ చేసి ఇటు పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ వీడియో కాస్త కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృతంగా సంచరించడంతో కూడా అధికారులు కూడా అప్రమత్తమై ఇక్కడ ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ ప్రాంతంలో 3 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి వాటి కదలికలను కూడా గుర్తించే ప్రయత్నం అయితే కూడా అధికారులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత 4 రోజుల క్రితం ఇక్కడ ఏదైతే కూడా మనం విజువల్ ద్వారా కూడా చూసాం, ఈ గోడవారు నుండి ఆ ప్రాంతం నుంచి పక్కనే ఉన్నటువంటి తొట్టి దగ్గరికి వెళ్ళి కూడా ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో ఆ వాటర్ ట్యాంక్లో కూడా నీళ్లు తాగేందుకు కూడా ఆ చిరుత ప్రయత్నించినట్టు మనకి విజువల్ ద్వారా కూడా చూసాము. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు కూడా మనం ఉండి ఈ విజువల్ వరకు కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడికి చిరుత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని అంటే ఇక్కడ ఉండే వాళ్ళని ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వాటిని తిరిగి బంధించే దిశగా కానీ ఇటు అడవిలోకి తోలే ప్రయత్నంగా కూడా అధికారులు కూడా నిత్యం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నుంచి. అంటే ఆ అలిపిరి కాలిబాట నడక మార్గంలో కూడా నిత్యం భక్తుల్ని కూడా ఇటు తిరుమలకి అనుమతిస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఏదైతే లక్ష్మీనారాయణ టెంపుల్ ఉందో ఆ ప్రాంతంలో కూడా చిరుత సంచారం ఒక్కసారిగా కూడా ఇటు భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ నడక మార్గం ఉందో ఆ నడక మార్గం నుంచి ఒక్క ఉదుటున కూడా పక్కగా ఉన్నటువంటి దాటినటువంటి చిరుతను కూడా అక్కడ భక్తులు చూసి ఒక్కసారిగా కేకలు వేయడంతో కూడా ఆ కేకలు భయపడి కూడా ఇటు అడవిలోకి కూడా ఇటు ప్రవేశించినట్టు కూడా ఇటు ఏదైతే కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఒకరు తమ ఫోన్లో కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే విషయం తెలుసుకున్నటువంటి టీటీడీ విజిలెన్స్ కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని అప్రమత్తం కూడా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గుంపులుగా రావాలి, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఎవరిని కూడా ఒంటరిగా వదలొద్దు, సుమారు 100 మంది భక్తులు ఒక్కసారిగా కూడా ఇటు కాలిబాట నడక మార్గాన వెళ్ళాలని కూడా ఇటు భక్తుల్ని కూడా సూచిస్తూ అయితే కూడా తమ భక్తుల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ గతంలో కూడా ఒక చిరుత ఏదైతే కూడా పాపం మీద దాడి చేసి చంపేసిన ఘటన నేపథ్యంలో కూడా టీటీడీ యంత్రాంగం అప్రమత్తమై ఆ రోజు నుంచి కూడా
ఏదైతే తిరుమలకు వెళ్ళేటువంటి భక్తుల్ని కూడా ఏదైతే కొద్దిపాటి మందిని అనుమతిస్తారు. అంటే ప్రధానంగా చెప్పాలంటే ఉదయం 5 గంటల నుంచి అనుమతించే విధంగా కూడా చర్యలు తీసుకొని రాత్రి 9 గంటలకి ఆ నడక మార్గాన్ని క్లోజ్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 2 గంటల వరకు ఆ పిల్లల్ని కూడా అంటే తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని అనుమతించే విధంగా, అదేవిధంగా 2 గంటల తర్వాత నుంచి కూడా పిల్లల్ని అనుమతించకుండా కూడా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా గుంపులుగా వెళ్ళాలని సూచిస్తూ కూడా శబ్దాలు చేస్తూ కూడా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నడక మార్గంలో 360 కెమెరాలకు పైగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం కూడా వాటిని పర్యవేక్షించారు. అంటే ఈ పులి కదలికలే కాకుండా ఎలుగుబంటు లాంటివి జంతువులు ఏవైతే వన్యప్రాణులు ఉంటాయో వాటి కదలికలను కూడా పూర్తిగా గుర్తించే దిశలో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. అయితే వాటిని ఈ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సుమారు 2 ఏళ్లకు పైగా అవుతున్న నేపథ్యంలో అవి కూడా కొన్ని పాడైపోయినట్టు కూడా అధికారులు గుర్తించి తిరిగి వాటి స్థానంలో వేరేటువంటి ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి వాటి కదలికలను గుర్తించి భక్తుల క్షేమమే ధ్యేయంగా కూడా ఇటు టీటీడీ పనిచేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాలు ఎక్కడైతే చిరుత సంచరిస్తుందో ఆ ప్రాంతాల్లో కూడా అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిఘా ఉంచి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఏదైతే కూడా సంబంధించి అప్రమత్తం చేయడంతో పాటు ఈ పులి వస్తే దాన్ని కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేశారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ఉన్న మమకారం తగ్గదని కర్నూలుకు చెందిన ఓ కుటుంబం చాటి చెప్పింది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూనే వేద సాంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా ఆన్లైన్లో నిశ్చితార్థ వేడుకలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఉన్న భారతీయ ఆచారాలు, కుటుంబ బంధాలు, వేద సంప్రదాయాలపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదని కర్నూలుకు చెందిన ఓ జంట నిరూపించింది. వీసా ఇబ్బందుల కారణంగా స్వదేశానికి రాలేకపోయినా కర్నూలులో పురోహితుడు వేదమంత్రాలు చదువుతుండగా అమెరికాలో వధూవరులు ఉంగరాలు మార్చుకుని డిజిటల్ నిశ్చితార్థానికి శ్రీకారం చుట్టారు. సాంకేతికతకు సాంప్రదాయం జోడించిన ఈ అరుదైన వేడుక అందరినీ ఆకట్టుకుంది. ఈ వెరైటీ వేడుకపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, నిజంగా ఎప్పుడు కూడా ఇలా ఆన్లైన్లో అంటే ఉంగరాలు అక్కడ మార్చుకుని ఇక్కడి నుంచి నిజంగా వేద పండితులు వేద మంత్రాలు చదవటం కానివ్వండి, ఇది ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. యూజువల్గా ఏంటంటే అక్కడే పూజారిని పెట్టుకోనో లేకపోతే పురోహితుడిని పెట్టుకొని అక్కడే వేద మంత్రాల మధ్య యూజువల్గా ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. అయితే ఇది నిజంగా చాలా కొత్తగా అనిపిస్తోంది. ఏంటి అసలు ఎందుకు జరిగింది ఇది? దీని గురించి అందరూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? కర్నూలులో జరిగినటువంటి నిశ్చితార్థం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే సాంకేతికను ఉపయోగించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడ కూడా కోసింత కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఒక 2 కుటుంబాలు చేసినటువంటి పని పట్ల అందరూ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏదైతే కర్నూలు జిల్లాకు చెందినటువంటి గోవిందస్వామి శివశ్యామల దంపతుల కుమార్తె మేఘన యుఎస్ లో ఏ పూర్తి చేసి ఆమె ఒక సైంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలోనే తిరుపతికి చెందినటువంటి కుమారస్వామి శ్రీదేవి దంపతుల కుమారుడు ప్రేమ్ కుమార్ ఆ ప్రాంతంలోని యుఎస్ లోనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి దాకా వచ్చిన నేపథ్యంలో ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమను అంగీకరించడంతో ఇరు కుటుంబాలు కలిసి వీళ్ళకి అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకను జరిపించాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే మొదటగా ఈ ఏదైతే నిశ్చితార్థం ఉంటుందో నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి కూడా కుటుంబాలు నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని సాంకేతిక లోపాలు, ఏదైతే వీసా రావడంలో సాంకేతిక లోపాలు కొంచెం ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ సాంప్రదాయాలను మరవకూడదు, పిల్లలకు సాంప్రదాయబద్ధంగానే నిశ్చితార్థ వేడుక జరిపించాలని చెప్పి కూడా వీళ్ళంతా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని కర్నూలు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భారీ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసి ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులను ఆహ్వానించి ఈ ఎల్ఈడి తెరలో బేస్ చేసుకొని ఎలాగైతే మన సాధారణంగా ఈ పెళ్లిళ్ళు
ఈ ఫంక్షన్లు జరుపుకుంటుంటామో, నిశ్చితార్థాలు జరుపుకుంటామో దానికి ఎక్కడ కూడా తీసుకోకుండా వేద పండితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుకను జరిపించారు. ఇక్కడ వేద పండితులు మంత్రాలు చదువుతూ పూజలు నిర్వహిస్తుంటే ఎల్ఈడి తెరలపై అక్కడ యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా అటు మేఘన ఇటు ప్రేమ్ కుమార్ కూడా ఉంగరాలు మార్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని చూసేందుకు కూడా అటు ఇరు కుటుంబాలకు చెందినటువంటి బంధుమిత్రులు భారీగా ఫంక్షన్ హాల్ కి తరలి వచ్చారు. ఈ వీడియోలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇరు కుటుంబాలు ఏవైతే చేసినటువంటి ఈ పనికి టెక్నాలజీని అందిపుచ్చుకొని వీళ్ళు చేసినటువంటి ఈ నిశ్చితార్థ వేడుక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళిద్దరు మేఘన అదేవిధంగా ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరు పెళ్లి కూడా ఆగస్టు 30వ తేదీన అటు న్యూయార్క్ లో జరిపేందుకు కూడా ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే ఆ ఇరు కుటుంబాలు కలిసి యుఎస్ కి వెళ్ళి అక్కడ ఈ ఏదైతే మన సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపిస్తారో లేకుంటే ఇదే రకంగానే ఏదైతే ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకొని ఎల్ఈడి తెరలపై ఏ రకంగా ఈ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు అనేది కుటుంబ సభ్యులు కూడా కాస్త ఆలోచనలో పడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ కుటుంబం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ మురళీకృష్ణ. దేశంలో అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల బ్రాండ్ గోయాజ్ కర్నూలులో 27వ షోరూంను ప్రారంభించింది. అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. సంప్రదాయ నైపుణ్యం మరియు ఆధునిక డిజైన్ల కలయికతో రూపొందించిన విశిష్టమైన వెండి ఆభరణాల శ్రేణిని ఇక్కడ అందుబాటులోకి ఉంచారు. గోయాజ్ 92.5 సిల్వర్ ఆర్టికల్స్ తీసుకురావడం జరిగింది. మనం మామూలుగా ఆనవాయితీగా మనం వినేదేమంటే గోల్డ్ షాపు, డైమండ్ షాపు, ఇది సిల్వర్ షాపు విత్ గోల్డ్, అంటే సిల్వర్ షాపులో వినింటాం మనం, సిల్వర్ విత్ గోల్డ్ అన్నమాట. దీంట్లో ఫీలింగ్ విల్ బి టోటలీ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నట్టు ఉంటుంది. ఇది సేఫ్టీ నెట్వర్క్ కూడా ఉంటుంది. మనకు జ్యువెలరీ తీసుకోబోతుంటే చైన్ లాగేస్తుంటారు, మీరు చూస్తూనే ఉంటారు చాలామంది రైల్లో పోయేటప్పుడు కానీ బస్సుల్లో పోయేది కానీ. అమ్మాయిలకు సేఫ్ అనమాట, దే ఆర్ యాజ్ ఇఫ్ దట్ దే ఆర్ వేరింగ్ గోల్డ్ జ్యువెలరీ. మరి రియాలిటీ వచ్చి సిల్వరు కోటెడ్ విత్ గోల్డ్ అనమాట. నాణ్యత ఉంటుంది, గ్యారంటీ ఇస్తారు, మరి బైబ్యాక్ కూడా ఉంటుంది అనుకుంటారు, బైబ్యాక్ కూడా ఉంటుంది. ఇలా అన్ని ఈ షాపుల్లో వాళ్ళ బ్రాంచ్లో అన్నిట్లో బైబ్యాక్ కూడా ఉంటుంది. మరి పబ్లిక్ మీరు చూస్తూనే ఉంటారు సిల్వర్ ఎలా దూసుకుపోతున్నది, గోల్డ్ ఎలా దూసుకుపోతున్నది. ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుందో లేదో కానీ సిల్వర్ మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో, రాను డికెట్స్లో. ఎందుకంటే సిల్వర్ని ఇండస్ట్రియల్ కన్జ్యూమ్ కూడా వాడతారు. చాలా ఇండస్ట్రీస్లో సిల్వర్ని కూడా, మా పరిశ్రమలో కూడా సిల్వర్ని మేము కన్జ్యూమ్ చేస్తాం. కొన్ని ప్రాసెస్లో సిల్వర్ని కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ విధంగా సిల్వర్ విల్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ అండ్ సిల్వర్ విల్ బి ఏ వాల్యుబుల్ ఫ్యూచర్. అలాగే ఇటువంటి కాంప్లెక్స్లో మన కర్నూలుకు రావటం, మన ముందేమన్నారు ఇటువంటి కాంప్లెక్స్లు అంతా వస్తుంటే మన షాప్లో ఉండే జ్యువెలరీ షాప్ వాళ్ళు, మా మిత్రులు దూరం ఉండేది ఏమన్నా కాంపిటీషన్ పెంచుతున్నారా ఈ కర్నూలులో అని నా మీద అనుకునేవాళ్ళు చాలామంది షాప్ వాళ్ళు. యాక్చువల్గా ఇది కాంపిటీషన్ కాదు, ఇది వాళ్ళకు వీళ్ళ ఓవర్ రేట్స్ కన్నా వాళ్ళ తక్కువ ఓవర్ రేట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ రేటుకి అమ్మినా వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి అన్నమాట. చిన్న వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ ఉంటాయి, పెద్ద వ్యాపారస్తులకు ప్రాఫిట్ ఉంటాయి. పెద్ద వ్యాపారస్తులు ఇట్లా షోరూమ్లో ఉండేవాళ్ళు డిఫరెంట్ ఆర్టికల్స్, డిఫరెంట్ వెరైటీస్ పెట్టేదానికి అవకాశాలు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో యాప్ల హంగామా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శలు ఎక్కువవుతున్నాయి. వీఎంఆర్డీఏ చైర్మన్గా తేజ్ భరత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత
సాంకేతికత పేరుతో వరుసగా యాప్లను తీసుకొస్తున్నారని మాజీ కార్పొరేటర్ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. ఇప్పటికే ఓ సంస్థకు పూర్తిస్థాయి డెడికేటెడ్ వెబ్సైట్ అందుబాటులో ఉండగా మళ్లీ పదుల సంఖ్యలో యాప్లు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. కేవలం యాప్ల తయారీ కోసమే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుమ్మరిస్తున్నారంటున్న జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్తో మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. మీడియా కమిషనర్ తేజ్ భరత్పై జనసేన నాయకుడు మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తేజ్ భరత్ గారు ఏం చేశారు ఆయన మాట అడిగి తెలుసుకుని చేద్దంటే కమిషనర్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, అవినీతి చేశారు. అంటే ఏం చేశారు ఆయన? కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఉన్నప్పుడు కానీ విఎంఆర్డీకి రూపాంతరం చెందిన తర్వాత కానీ గత కమిషనర్ బసంత్ కుమార్ గారు, అలాగే ఎవరైతే యువరాజ్ గారు, విశ్వనాథం గారు లాంటి మహోన్నతమైనటువంటి కమిషనర్లు పరిపాలించినటువంటి విఎంఆర్డీ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చి ప్రాంత అభివృద్ధికి పాటుపడినటువంటి గొప్ప కమిషనర్లతో మనం ఇవాళ స్మరించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విఎంఆర్డీ కమిషనర్ తేజ్ భరత్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కోట్ల రూపాయలు విఎంఆర్డీ నిధులను దుబారాగా ఖర్చు పెట్టడం, అవినీతికి పాల్పడుతున్నటువంటి సాంకేతికాలకు స్పష్టంగా బయటపడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏ శాఖకి 10-12-15 యాప్లు ఉండవు. అసలు ఒక విఎంఆర్డీకే 15 యాప్లు రూపొందించడానికి అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని ఆయన మెప్మా ఎండీగా ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయాలు, మెప్మాలో సాఫ్ట్వేర్ యాప్లు ఏవైతే తయారు చేసినటువంటి కంపెనీ ఇక్కడ తీసుకొచ్చి ప్రతి నెల 15 లక్షల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం కుదిర్చారు. కంప్యూటర్ల కొనుగోలు పేరుతో 4.5 కోట్ల రూపాయలు ఇవాళ కంప్యూటర్ల కొనుగోలు కోసం వెచ్చించారు. అదే సంస్థ డ్రోన్ కెమెరాలు ఏ సంస్థకి అయితే ఇచ్చారు, అదే సంస్థకి కంప్యూటర్ కొనుగోలు, అదే సంస్థకి మళ్ళీ జిమ్ 2 కోట్ల రూపాయలతో విఎంఆర్డీ జిమ్ నిర్వహించడానికి కొనుగోలు చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. కేపీఎంజీ అనేటువంటి సంస్థ ఒక్కొక్క కేపీఎంజీలో ఎంజీ అనే సంస్థలో ఒక్కొక్క ఎంప్లాయీకి 4 లక్షల రూపాయలు విఎంఆర్డీ జీతం చెల్లిస్తుంది. నెలకి 30 లక్షల రూపాయలు కేపీఎంజీ సంస్థకి డబ్బులు ఇస్తున్నారు. దేనికోసం ఇస్తున్నారు? వాళ్ళ విధులేంటి? వాళ్ళు నిర్వహించే పనులేంటి? వాళ్ళు అందించే సేవలేంటి? కేవలం కోట్ల రూపాయలు దిగమింగడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి తీరు. విఎంఆర్డీ సొంత యాప్లు ఉండగానే ఈ కొత్త యాప్లు ప్రవేశపెట్టడం అది ప్రధాన కారణం ఎందుకే ఉంటుంది? దోపిడీ జయం. అమరావతి సాఫ్ట్వేర్ అన్నది ఆయనకి మెప్మా ఎండీగా ఉండేటప్పుడు అక్కడ మెప్మాలో యాప్లు తయారు చేసిన సంస్థ ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ యొక్క ఎట్రినో ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికే డ్రోన్ కెమెరాలు, దానికి ఆ సంస్థకే కంప్యూటర్లు సప్లై చేసేటువంటి కాంట్రాక్టు, ఆ సంస్థకే జిమ్ పని చేసినటువంటి కాంట్రాక్ట్ 2 కోట్ల రూపాయలు. ఈ సంస్థ కొత్త సంస్థ విఎంఆర్డీలో. ఇవన్నీ కూడా వాళ్ళతో మిలాఖాత్ అయ్యి చేస్తున్నటువంటి పనులు. ఇవి కాకుండా విఎంఆర్డీకి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో 75 కోట్ల రూపాయలు ఐటీ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి రిఫండ్ ఏదైతే ఉందో ఆ రిఫండ్ డబ్బుల్ని రాజమండ్రిలో ఉన్నటువంటి, అంటే ఈయన జాయింట్ కలెక్టర్గా రాజమండ్రిలో ఏదైతే పనిచేశారో అక్కడ ఈయన స్నేహితుడు కోటక్ మహేంద్ర ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ కాబట్టి ఆ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇంకా వైజాగ్లో కానీ విఎంఆర్డీ రీజియన్లో కానీ ఎక్కడ బ్యాంకులు లేవు. ఇలాంటి అవినీతి అధికారి పేరుగాంచినటువంటి తేజ్ భరత్ గారి మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చేయబోతున్నాం దీనిపైన? అధికారుల దృష్టి కానీ పై దృష్టికి ఏమైనా తీసుకెళ్ళాలి? ఆల్రెడీ ఆయన పిలిచిన టెండర్లకు లోపాలు ఉన్నాయని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. అడ్వకేట్ కౌన్సిల్ ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నారో స్టాండింగ్ కౌన్సిల్లో ప్రభుత్వ ఉత్తర్వులు కాదని ఇతను సొంతంగా ఇచ్చిన ఉత్తర్వులు కూడా తప్పుడు నిర్ణయం అని చెప్పి మేము ప్రభుత్వానికి ఫిర్యాదు చేసాం, ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశాం. ఇప్పుడు సంస్థకు నష్టం వాటిల్లుతుంది. తేజ్ భరత్ గారు సొంతంగా సృష్టించుకుంటున్నారు. ఇలాంటి అధికారుల్ని తొలగించాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి అయితే విఎంఆర్డీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన భరత్ ఏదైతే ఉన్నారో ఆయన యాప్లను ప్రవేశపెట్టడం, విఎంఆర్డీ సొంత యాప్లు ఉండగా కూడా ఆయన కావాలని కొన్ని యాప్లు క్రియేట్ చేస్తూ ఈ విధంగా అవినీతికి కార్యకలాపాలు చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన ఏదైతే ఉన్నతమైన పదవులు ఉండి ఈ విధంగా చేయడం అది ప్రభుత్వానికి కాదు ఆ సంస్థకే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పై నాయకుల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని వదిలేదు లేదని చెప్పేసి కూడా విశాఖలో జనసేన నాయకుడు మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.